ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇది వచ్చి తాలింపుకు సోంపు, చెక్క, లవంగము, ఏలక్కాయ అంతా పెట్టుకుని ఉన్నాను. ఇలా శనగపప్పు నేను ఒక గంట సేపు ఊరపెట్టి రుబ్బుకుంటాను. రండి చూస్తాం. చూడండి, నేను వడకిరికి శనగపిండి పప్పు రుబ్బి పెట్టుకున్నాను. శనగపప్పుని శనగపప్పులోనే నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. అప్పుడంతా మీరు అల్లం తెల్ల పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. నేను నూనె కాంచి పెట్టుకుని ఉండాను. నూనె కాగి అయినాక నేను వడకరికి బోండా మరి వేసుకోండి. ఫస్ట్ వడకరికి మా నూనెలో కాంచి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. వడకిరి బోండా మరి చేసుకుంటే చూడండి, నూనెలో బాగా వడకరికి బోండా మరి వేగిపించుకోండి బాగా. చూడండి, బోండా చేసుకుని ఉండాను. శనగపప్పు బోండాని రండి తాలింపు పెట్టుకుంటాం. చూడండి, వడకిరికి సోంపు, పట్ట, లవంగ, ఏలక్కాయ, బిర్యానీ ఎర్రగడ్డ వేసుకోండి. ఎర్రగడ్డ బాగా సన్నగా కోసి వేసుకోవాలి వడకిరికి. చూడండి ఎంత స్మెల్ వస్తూ ఉంది. చుండి ఎర్రగడ్డ బాగా వాడుతూ ఉండి బాగా వాడిపించుకోండి. ఎర్రగడ్డని వడకిరికి నేను ఒక 3 పచ్చిమిరపకాయ సన్నగా కోసి పెట్టుకొని ఉంటాను. రుచికి తగినట్టుగా రాళ్ళు ఉప్పు వేసుకోండి. నేను శక్తి మిరప్పొడి ఒక 2 స్పూన్ వేసుకుంటా ఉన్నాను. బాగా నూనెనే వేసుకుంటే వాడికి బాగా ఎర్రగా వస్తుంది. చూడండి, ఇప్పుడే ఎంత కలర్గా వచ్చింది. ఒక 2 టమోటా వేసుకుంటా ఉన్నాను. కొంచెం అల్లం తెల్ల పేస్ట్ వేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. ఒక 2 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. బాగా ఉడకండి. నేను ఒక 3 గ్లాస్ నీళ్ళు పోసుకుంటాను. వడకిరికి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోండి. పసుపు పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకోండి. చూడండి, నేను కాల్చి పెట్టింది కదా వడకిరికి ఇది ఉంటా బాగా నేను నలుపుకుంటాను చెయ్యిలో వేసి. చూడండి, ఇక్కడ ఇంత కలర్గా ఉండి ఇడ్లీ, దోశకు, చపాతీకి, పూరి కూడా బాగుంటుంది వడకిరి. ఇదే మరి మీరు చేసుకోండి ఇంట్లోనే. వడకిరి టేస్ట్గా ఉంటుంది. బాగా ఉట్టాలి. మసాలా అంతా నేను వేస్తూ ఉంటాను. కాల్చిన శనగపప్పు ఉంటుంది. బాగా ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి వడకిరికి. అప్పుడే బాగా శనగపప్పు అంతా బాగా ఉడికింటుంది. మీకు చూడండి, వడకి రెడీ అయిపోయింది. అది చూడండి, వడకి అంత కలర్గా ఉండాలి. హోటల్ స్టైల్లో మరి ఉండాలి వడకి. చూడండి, దోశ వడకి రెడీ అయిపోయింది. ఇదే మరి మీరు చేసుకొని తినండి. ఈ వీడియో మీకు పట్టింటే అంతా ఒక లైక్ చేయండి.